మీరు ఐటీ జాబ్లకు అప్లై చేసి బాగా డిసప్పాయింట్ అయి ఉంటే ఎలాంటి రెస్పాండ్ లేకపోవడం వల్ల ఐ స్వేర్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. మనం పేరుకే డిగ్రీ, కాకపోతే మనం పేరుకే ఇంజనీర్, పొట్టకొస్తే అక్షరముకు రాదు. ఇది రియాలిటీ. ఎందుకంటే మనకి ఏ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రెజెంట్ రియాలిటీ తగ్గట్టు ఎలాంటి స్కిల్ అనేది మనకు నేర్పిపోవడం వల్ల మనకి ఈ జాబులు క్రాక్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఈ 5 టిప్స్ ఫాలో అవడం వల్ల మీకు జాబ్ ఎలా అప్లై చేయాలి, ఏ ప్లాట్ఫామ్స్ అప్లై చేయాలి అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫాలో అవ్వండి, మీరు జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. టిప్ నెంబర్ 1, యూజ్ టాప్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏవైతే జాబ్ పోర్టల్స్ ఉన్నాయో వాటిలో మీ ప్రొఫైల్ అనేది ప్రాపర్ గా అప్డేట్ చేసుకోండి 100%. వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ అని వస్తాయి. సో ఆ నోటిఫికేషన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకుంటా సో నెక్స్ట్ ఆ జాబ్స్ కి అప్లై చేస్తే మీకు ఒకసారి త్వరగా కాల్స్ వస్తాయి. సో ఆ జాబ్ పోర్టల్స్ ఏమేంటి అంటే ఇండియాలో నౌకరీ, లింక్డ్ఇన్, మాన్స్టర్ ఇండియా అండ్ ఇండీడ్. ఇంకా చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, బట్ ఈ 4 జాబ్ పోర్టల్స్ అనేది టాప్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాను. ఏదైనా జాబ్ అప్లై చేసే ముందు ఇది ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ అప్లికేషన్ పడింది. జాబ్ అప్లికేషన్ పడగానే మీరు డైరెక్ట్ గా అప్లై చేయకండి. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఆ జాబ్ యొక్క జేడి అంటే జాబ్ డిస్క్రిప్షన్. సో ప్రాపర్ గా జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో నాకు ఈ స్కిల్స్ కావాలని వాడు మెన్షన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ జావా గానీ, ఎస్క్యూఎల్ గానీ, లేకపోతే ఐజైల్ గానీ, లేకపోతే గిట్ హబ్, ఈ స్కిల్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నాకు కావాలని ఆ జేడీలో మెన్షన్ చేశాడు. సో మీకు ఆ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉంది, బట్ మీ రెజ్యూమ్ లో అయితే అవి మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఒకసారి డైరెక్ట్ గా జేడీ అనేది చెక్ చేయకుండా అండ్ ఈ స్కిల్స్ ఏమి అప్డేట్ చేయకుండా పాత రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్ తోటి ఆ జాబ్ అప్లై చేసేస్తారు. సో ఇక్కడ నుంచి అలాంటి మిస్టేక్ ఏం చేయకుండా మీరు అగైన్ మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని ఆ జాబ్ కి అప్లై చేయండి. అండ్ ఈ నౌకరీ, లింక్డ్ఇన్, మాన్స్టర్ ఇండియా వీటిలో మీ జాబ్ ప్రొఫైల్ అనేది ప్రాపర్ గా అప్డేట్ చేసుకోండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రీగా. మీరు సింప్లీ సెర్చ్ చేయండి ఇలా హౌ టు సెటప్ మై ప్రొఫైల్ ఇన్ నౌకరీ. ప్రాపర్ గా మీ ప్రొఫైల్ అనేది సెటప్ చేసుకోండి. టిప్ నెంబర్ 2, నెట్వర్క్ స్మార్ట్లీ. మన నెట్వర్క్ ని ప్రాపర్ గా ఇంక్రీజ్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీ నెట్వర్క్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు చెప్పేదే నెట్వర్క్ ఈక్వల్ టు నెట్వర్క్. ఇది ఫాలో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఫ్యూచర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటున్నాను. నాకు అసలు ఏం ఐడియా లేదు సైబర్ సెక్యూరిటీ మీద. సో నేను ప్రాపర్ గా నేర్చుకుంటున్నాను ఎలా జాబ్స్ అప్లై చేయాలి, అసలు సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఏంది, అసలు ఫ్యూచర్ లో ఎలా ఉంటది, ఇవన్నీ నెట్ లో దొరుకుతాయి. అదేదో డైరెక్ట్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తో నేను కనెక్ట్ అయ్యి అడిగితే ఇంకా చాలా బాగా ఐడియా వచ్చిందిగా నాకు. సో సింప్లీ లింక్డ్ఇన్ కి వెళ్ళేసి నేను ఇలా సైబర్ సెక్యూరిటీ అని కొట్టాను. నాకు కావాల్సిన పీపుల్ గానీ, జాబ్స్ గానీ ప్రాపర్ లిస్ట్ అయితే నాకు వచ్చింది. నేను పీపుల్ కి వెళ్ళి ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యాను. నేను అట్లీస్ట్ ఒక 100 పీపుల్ ని కనెక్ట్ అయ్యాను. ఆ 100 పీపుల్ అట్లీస్ట్ ఒక 5 పీపుల్ యాక్సెప్ట్ చేసిన నా రిక్వెస్ట్. ఆ 5 పీపుల్ కి నేను మెసేజ్ చేశాను, ఇలా నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నాను, సో నాకు మీ నుంచి గైడెన్స్ కావాలి, ఎలా జాబ్స్ అప్లై చేయాలి, ఎలా కెరియర్ ఎలా ఉంది దీని మీద, ఇలా నేను మెసేజ్ చేశాను. వాళ్ళు వచ్చేసరికి ప్రాపర్ గా నాకు వచ్చేసరికి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ కొంతమంది వచ్చేసరికి మీ స్కిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళే మీకు రెఫరెన్స్ ఇస్తారు వాళ్ళ కంపెనీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 85% జాబ్స్ అనేది నెట్వర్కింగ్ ద్వారానే వెళ్ళిపోతాం. సో మీ నెట్వర్క్ గానీ ఇప్పటి నుంచే ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మీ నెట్వర్క్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే టెక్ మీటప్, వెబినార్స్, హ్యాకథాన్ అండ్ నెట్వర్క్ ఈవెంట్. చాలా ఐటీ కంపెనీస్ ఈ నెట్వర్క్ ఈవెంట్స్ ని ఫ్రీగా కండక్ట్ చేస్తా ఉంటాయి, బట్ మీకు ఆ డీటెయిల్స్ అనేది అస్సలు తెలియదు. సింప్లీ మీరు గూగుల్ కి వెళ్ళేసి నెట్వర్క్ ఈవెంట్స్ ఇన్ బెంగళూరు ఆర్ఎల్స్ ఐటీ నెట్వర్క్ ఈవెంట్స్ ఇన్ బెంగళూరు, ఐటీ నెట్వర్క్ ఈవెంట్స్ ఇన్ హైదరాబాద్, అంటే మీరు ఏ లొకేషన్ కావాలో అలా టైప్ చేయండి. అంటే పెద్ద సిటీస్ లోనే ఐటీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో ఆ సిటీస్ లోనే కండక్ట్ చేస్తా ఉంటారు. సో సింప్లీ మీరు ఆ నెట్వర్క్ ఈవెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి అటెండ్ అయ్యి మీకు చాలా కనెక్షన్స్ పెరుగుతాయి అండ్ మీకు చాలా నాలెడ్జ్ గానీ వస్తుంది. టిప్ నెంబర్ 3, కంపెనీ వెబ్సైట్. ఇలా కూడా జాబ్ అప్లై చేయొచ్చు అని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలియదు. ప్రతి ఒక్క ఐటీ కంపెనీకి వెబ్సైట్ అనేది ఉంటుంది. సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెలాయిట్ కంపెనీకి జాబ్ అప్లై చేద్దాం అనుకున్నాను. నేను డెలాయిట్ అని క్లిక్ చేశాను, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళాను. ఆ వెబ్సైట్ లో కెరియర్ పోర్టల్ ఉంటుంది. ఆ కెరియర్ పోర్టల్ లో నా ప్రొఫైల్ ప్రాపర్ గా అప్డేట్ చేసుకున్నాను అండ్ నోటిఫికేషన్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. సో ఇప్పుడు డెలాయిట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ పడ్డా గానీ నాకు ఈమెయిల్ కి నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఆ జాబ్ నోటిఫికేషన్ తగ్గట్టు నేను ఆ జాబ్ కి అప్లై చేస్తాను. సో మీరు కూడా ఐటీ కంపెనీస్ లిస్ట్ అనేది గ్యాదర్ చేసుకొని ప్రాపర్ గా మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే సో మీకు ఆ కంపెనీ నుంచే డైరెక్ట్ గా మీకు కాల్స్ అనేది వస్తాయి. టిప్ నెంబర్ 4, అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. ప్రెజెంట్ మనం చూస్తుంది ఐటీ ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్లీ చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టు మనం స్కిల్ గానీ అప్డేట్ చేసుకోవాలి కదా. లైక్ ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీస్ ఏమేంటి అంటే మిషన్ లెర్నింగ్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. సో ఇంకా చాలా ఉంటాయి. ఈ కోర్సులు అనేది కొన్ని ప్లాట్ఫామ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు వెళ్ళేసి తక్కువ ధరకే అవైలబుల్ గా ఉంటాయి. మీరు పర్చేజ్ చేసి ఆ కోర్స్ నేర్చుకుంటే మీ స్కిల్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీ రెజ్యూమ్ లో వెయిటేజ్ గానీ పెరుగుతుంది. సో ఆ ప్లాట్ఫామ్స్ ఏమేంటి అంటే ఉడేమి, కోర్సెరా అండ్ ఈడీ.
idiots. నాకు తెలిసిన బెస్ట్ వే వచ్చేసరికి యూట్యూబ్ లో ఈ కోర్సులన్నీ ఫ్రీగానే ఉంటాయి. టిప్ నెంబర్ 5, యూటిలైజ్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్. నేను ముందే చెబుతున్నాను, దీని మీద నాకు అసలు ఐడియానే లేదు. మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నాకు సెట్ అవ్వంది మీకు సెట్ అయిద్దాం. సో ఏవైతే ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో మీరు ప్రొఫైల్ అనేది ప్రాపర్ గా అప్డేట్ చేసుకుంటే వాళ్ళు మీ ప్రొఫైల్ ని బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వర్క్ అనేది అలొకేట్ చేస్తారు, దానికి తగ్గట్టు అమౌంట్ గాని ఇస్తారు. సో ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం రెజ్యూమ్ లో గానీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అనేది చదువుతాను, వాటిలో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీ ప్రొఫైల్ అనేది సెటప్ చేసుకోండి. అప్వర్క్, ఫైవర్, టోటల్ టు బిల్ అవర్ పోర్ట్ఫోలియో. సో వీటిలో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఫ్రీలాన్సింగ్ అని చేయవచ్చు.